హలో నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా కరీంనగర్. నేను మీ సంతోష్. రెండు తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ప్రసన్న 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 హరికృష్ణ ఆ పేరు మారుమోగిపోతుంది, వినబడుతుంది ఎక్కడ చూసినా కానీ. అసలు ఈ ప్రసన్న హరికృష్ణ ఎవరు? కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టాభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తే ప్రసన్న హరికృష్ణ. ముఖ్యంగా అసలు ప్రసన్న హరికృష్ణ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఆయన కుటుంబ నేపథ్యం ఏంటో క్షుణ్ణంగా వివరించే ప్రయత్నం చేస్తా ఒకసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం గుండన్నపల్లి గ్రామంలో కనక చంద్రయ్య భాగ్యవ దంపతులకు జన్మించినటువంటి వ్యక్తి ప్రసన్న హరికృష్ణ. వీరికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు ప్రసన్న హరికృష్ణ, రెండో కుమారుడు జయకృష్ణ. సో ఇలా కుటుంబ నేపథ్యం చూసుకుంటే ప్రసన్న హరికృష్ణ గారి యొక్క తండ్రి కులవృత్తి, గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కులవృత్తిని దైవంగా భావించి ఆ కులవృత్తి ద్వారా వచ్చిన ఆదాయాన్ని పిల్లల చదువుకు పెట్టుబడి పెట్టి ఉన్నత స్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రసన్న హరికృష్ణ గారి యొక్క తండ్రి. ప్రసన్న హరికృష్ణ గారి విద్యాభ్యాసం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల, ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలోని గుండన్నపల్లిలో కొనసాగింది. అదేవిధంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కోరంలో కూడా ఆయన ఒక 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యాభ్యాసం పూర్తి చేయడం. అనంతరం జూనియర్ కళాశాలలో, వేములలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ అక్కడ చదువుకోవడం జరిగింది. ఇంటర్ తర్వాత డిగ్రీ కరీంనగర్ ఉన్నటువంటి ప్రభుత్వ ఎస్ఆర్ఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన అనంతరం ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ బోటనీ చేయడం జరిగింది. అనంతరం పిహెచ్డి కూడా అక్కడ చేయడం జరిగింది. దీంతో పాటు బిఎడ్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ టీచర్స్ బ్యాచిలర్ ఆఫ్ బిఎడ్ కూడా మహబూబ్ నగర్ జిల్లాలో చేయడం జరిగింది. సో ఇది ఆయన యొక్క విద్యాభ్యాసం. ప్రసన్న హరికృష్ణ ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న క్రమంలోనే విద్యార్థిగా, ఉద్యమ నాయకుడిగా అనేక పోరాటాలు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుని ఉంటే తెలంగాణ ఉద్యమ సమయంలో 2008 సంవత్సరంలో ఆయన కాంపిటేటివ్ జేఎల్కు ప్రిపేర్ కావడం జరిగింది. ఆ క్రమంలోనే ఆయనకు జూనియర్ లెక్చరర్గా ఉద్యోగం పొందడం కూడా జరిగింది. అది ఎక్కడంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇచ్చోడ ప్రాంతంలో మొదటి పోస్టింగ్. అక్కడి నుంచి ఆయన డిఎల్గా కూడా అక్కడనే ప్రమోషన్గా చేయడం జరిగింది. జూనియర్ లెక్చరర్స్ అదే క్రమంలో ఆదిలాబాద్ జిల్లా జూనియర్ కళాశాల సంఘం అధ్యక్షుడు కూడా పనిచేయడం జరిగింది. తర్వాత అనంతరం లక్షేట్పేట, అదేవిధంగా కరీంనగర్ ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో కూడా ఆయన ఉద్యోగం కొనసాగించడం జరిగింది. తదనంతరం సిరిసిల్లలో కూడా ఆయన యొక్క కళాశాలలో పనిచేయడం జరిగింది. చివరిగా గజ్వేల్ ఉన్నటువంటి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నప్పటికీ 19 సంవత్సరాల సర్వీస్ ఉన్న వ్యక్తి తన యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ బరిలో నిలబడడం చాలా ఆసక్తికరమైనగా మారిన పరిస్థితి. రెండు 2008 నుంచి ఆయన ఉద్యోగ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు, మొన్నటికి స్వచ్ఛందంగా ఉద్యోగం మానేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆయన జీతంలో 30% సామాజిక సేవా కార్యక్రమాలకే ఆయన సేవ చేయడం జరుగుతుంది. ఇదే కాక కరోనా సమయంలో పోటీ పరీక్షలకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కూడా ఆయన ₹1 విన్నర్ పబ్లికేషన్ యాప్ ద్వారా కోచింగ్ కూడా ఇవ్వడం, ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఇదే కాక విన్నర్ పబ్లికేషన్ ద్వారా ఆయన చెప్పిన పాఠాలు నేర్చుకున్న వారు ఎంతో మంది ఉద్యోగాలు సాధించిన వారు ఎంతో మంది ఉన్నారు. గ్రూప్ 1 నుంచి మొదలు పెట్టుకుంటే గ్రూప్ 4 క్యాడర్ వరకు కూడా సుమారు 30,000 మంది నిరుద్యోగులను ఉద్యోగులు మార్చిన ఘనత ఎవరైనా ఉన్నారంటే ప్రసన్న హరికృష్ణ. సేవా కార్యక్రమాలతో పాటు ఉచితంగా కూడా మోటివేషన్ క్లాసులు కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు పట్టణాలలో వెళ్ళి చదువుకోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే అసలే మధ్యతరగతి కుటుంబాలు. అలాంటి వారికి ప్రసన్న హరికృష్ణ విన్నర్ పబ్లికేషన్ ద్వారా ఇచ్చినటువంటి క్లాసెస్ ద్వారా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి
నిరుద్యోగులకు ఒక వరంగా మారిన పరిస్థితి ప్రసన్న హరికృష్ణ. ఇప్పటి వరకు విన్నర్ పబ్లికేషన్ ద్వారా ఆయన క్లాసెస్ విన్నవారు చాలా మందికి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. ఒక్కసారి కనుక పరిశీలిస్తే గ్రూప్ 1 ఆఫీసర్ నుంచి గ్రూప్ 4 ఇంక్లూడింగ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలు పొందిన వారు 30,000 పైచిలుకు మంది ఉన్నారనేది ఒక గొప్ప విషయంగా చెప్పవచ్చు. ప్రసన్న హరికృష్ణ లాంటి వ్యక్తి, ఆయన చేసినటువంటి సామాజిక సేవలు గుర్తించినటువంటి వ్యక్తి సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే, ఎక్స్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ కోనేరు కోనప్ప గారు కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు బహిరంగంగా మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించడం ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించినటువంటి వ్యక్తి జాబితాలో కోనేరు కోనప్ప, సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా ఆయన చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడంతో పాటు ఈసారి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ప్రసన్న హరికృష్ణకు సపోర్ట్ చేయడంతో ఒక సంచలనంగా మారిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రసన్న హరికృష్ణ ముఖ్యంగా బీసీ గౌడకుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఆటుపోట్లు ఎదుర్కొని మధ్యతరగతి కుటుంబం నుంచి ఉన్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి ప్రసన్న హరికృష్ణ. ఆయనకు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తెలుసు, నిరుద్యోగుల సమస్యలు తెలుసు. కాబట్టి ఒకవేళ కనుక ప్రసన్న హరికృష్ణ కనుక ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొందితే కనుక చట్టసభల్లో ఉద్యోగుల సమస్యల మీద, నిరుద్యోగ సమస్యల మీద ఎలాంటి సమస్యలు ఉన్నా పోరాడతారన్నది ఒక నమ్మకం అయితే కలుగుతున్న పరిస్థితి. రెండు ప్రధాన పార్టీలకు ధీటుగా పోటీ ఇస్తున్నటువంటి వ్యక్తి ప్రసన్న హరికృష్ణ. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది ఆయనకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తిని కనుక చట్టసభల్లోకి పంపిస్తే మరింత పోరాటం చేసి ఉద్యోగులకు నిరుద్యోగులకు న్యాయం చేస్తారనేది ముఖ్యంగా ఈయన పార్టీలను నమ్ముకోలేదు, ఉద్యోగులు నిరుద్యోగులను ఒక బీసీ నినాదంతో ముందుకెళ్తున్నారు. సో రేపు జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత మేరకు ఆయనకు సపోర్ట్ చేస్తారనేది చూడాలి.